పరమ పవిత్రమైనటువంటి వాల్మీకి మహాముని మనకు అందించినటువంటి శ్రీమద్ రామాయణంలో మనం రామాయణ కథా సుధగా ఇవాళ 17వ రోజులోకి ప్రవేశించాం. నిన్నటి రోజున దశరథ చక్రవర్తి తన రాజ్యంలో ఉన్నటువంటి సకల సామంత పురోహిత దండనాథాది సకల ముఖ్యమైనటువంటి గణాలని కూడా పిలిపించారు. చాలా సుదూర ప్రాంతాలలో ఉన్నటువంటి తన యొక్క రాజ్యం చివరి భాగాల్లో వారందరినీ కూడా ఫలానా రోజుకి మీరందరూ కూడా ఇక్కడ హాజరై ఉండాలి అని చెప్పారు. ఆ తర్వాత తన యొక్క మనస్సులో మాట వెల్లడించారు. ఏమని? రామచంద్రమూర్తిని యవ్వరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలని అనుకుంటున్నాను. దీని మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి అన్నారు. వారందరూ కూడా దశరథ చక్రవర్తి కన్నా కూడా ఎక్కువ ఆనందించారు. అంతటి మహోన్నత గుణాలు కలిగినటువంటి ఆ రాముడు మాకు రాజు అవుతాడంటే ఇంతకన్నా ఆనందమేంటి అని వారంటే, దశరథ చక్రవర్తి అయితే నేను ఇంతకాలం రాజ్యం చేసినటువంటి విషయంలో మీకు ఏమైనా శంక ఉందా? నా రాజ్యపాలన బాగాలేదా? మీరు రాముణ్ణి ఎందుకు కోరుకుంటున్నారు అని అంటే, వారందరూ కూడా చెప్పారు రాముణ్ణి ఎందుకు కోరుకుంటున్నాము. అవన్నీ విన్నటువంటి ఆ మహారాజు మహదానందపడ్డాడు. ఎందుకంటే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగనే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా. అందువల్ల సుతుడు జన్మించడం గొప్ప కాదట. పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ పిల్లవాడిని అందరూ పొగుడుతుంటే ఇంత మంచి పనులు చేశాడు, అంత మంచి పనులు చేశాడు అని అప్పుడుట ఆ తండ్రికి ఆనందం కలిగేది. అలాగా దశరథ చక్రవర్తికి కూడా మహదానందం కలిగింది. రామచంద్రమూర్తిని పిలిపించారు. నాయనా, రేపటి రోజు పుష్యమీ నక్షత్రం, అందువల్ల నీకు అది సంపత్తార, అందువల్ల రేపటి రోజున నీకు యవరాజ్య పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకున్నాం. అందరం కూడా ప్రజలందరి యొక్క మాట కూడా కోరిక కూడా అదే అని చెప్పారు అని మనం చెప్పుకున్నాం. తదనంతర కథా విశేషాన్ని ఇవాళ చెప్పుకోవడానికి ఆ రామానుగ్రహం చేత ప్రయత్నం చేద్దాం. ముందుగా మహానుభావుడైనటువంటి వాల్మీకి వారిని ఒక్కసారి స్మరించుకుని తదుపరి రామనామస్మరణతో మనం కథా కార్యక్రమంలో ప్రవేశిద్దాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తరణికులేశ నానుడుల తప్పులు కల్గిన నీదునామ సద్విరచితమైన కావ్యము పవిత్రముగాదే వియన్నది జలం బరగుచు వంకయైన మలినాకృతి బారిన తన్మహత్వమున్ తరమే గుణింప ఎవరికైనను దాశరథి కరుణాపయోనిధి. ఇలా ఆ రామచంద్రమూర్తి వారి యొక్క దివ్య చరణారవిందాలకి అనంతకోటి నమస్కారాలు అర్పించుకుంటూ పౌరులందరూ కూడా మహదానంద భరితులై వెళ్ళారు. రామచంద్రమూర్తి కూడా వారికంటే ముందే తాను కౌసల్యాదేవి యొక్క అంతఃపురానికి చేరుకోవడానికి బయలుదేరి వెళ్ళారు. ఆ తర్వాత మంత్రులందరినీ కూడా మరల సమావేశపరిచారట దశరథ చక్రవర్తి. ఓ మంత్రులారా,
రేపటి రోజున పుష్యమీ నక్షత్రం కాన రేపు నా పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అని తన యొక్క సారథి, తన యొక్క ఆంతరంగిక మిత్రుడు, తన యొక్క మంత్రులలో శ్రేష్ఠుడు అయినటువంటి సుమంత్రుల వారిని పిలిపించి, ఓ సుమంత్ర, నాకు రామచంద్రమూర్తితో ఇంకా మాట్లాడాలని అనిపిస్తోంది. అందువల్ల నీవు వెంటనే వెళ్ళి నా రాముణ్ణి నా మాటగా చెప్పి తోడ్కొనిరా అన్నారు. సుమంత్రుల వారు వెళ్ళారు. సుమంత్రుల వారు వెళ్ళేటువంటి సమయానికి రామచంద్రమూర్తి తమ యొక్క అంతఃపురంలోకి వెళ్తున్నారు. రథం దిగి వెనకాలే సుమంత్రుల వారి రథం ఆగింది. ఆయన ఒక్కసారి వెనుదిరిగారు. ఓ సుమంత్ర, మరల వచ్చారేం కారణం అని అడిగారు. అంటే అప్పుడు ఆ సుమంత్రుల వారు సమాధానం చెప్పేలోగా రామచంద్రమూర్తి అనుకున్నారట, ద్వాస్థైరావేదితం తస్య రామాయాగమనం పునః శ్రుత్వైవ చాపి రామస్తం ప్రాప్తం శంకాన్వితో భవత్. ఎప్పుడైతే సుమంత్రుల వారు తెలియచేస్తున్నారు ఏమని, దశరథ చక్రవర్తి మరల మిమ్మల్ని ఒక్కసారి చూడాలనుకుంటున్నారు అని చెప్పేప్పటికల్లా రామచంద్రమూర్తి అనుకున్నారట, ఓహో, పట్టాభిషేకానికి ఏమైనా విఘ్నం ఏర్పడి ఉంటుందా, లేక ఏదైనా వేరొక ఉపద్రవం కానీ రాజ్యానికి సంభవించిందా, లేకపోతే నాయనగారు ఇంతకు ముందే పంపి మరల వెంటనే నాకు ఎందుకు కబురు పంపుతారు అని భావించారు. అయినా నాయనగారు పిలుస్తున్నారు కాబట్టి వెంటనే మరల తన యొక్క రథాన్ని సిద్ధం చేసుకుని ఆ రథంలో బయలుదేరి తిరిగి మరల దశరథ మహారాజు వారి యొక్క సముఖానికి బయలుదేరారు. అలా రామచంద్రమూర్తి దశరథ చక్రవర్తి వారి యొక్క సముఖంలో నిలబడి ఉన్నారు. తొందరగా ప్రవేశపెట్టండి రాముణ్ణి అన్నాడు ఆయన. అంతే వెంటనే ప్రతిహారులు బయటికి వెళ్ళారు. ఓ రామచంద్ర ప్రభో, మీ నాయనగారు మిమ్మల్ని అవశ్యం చూడాలనుకుంటున్నారు అన్న వెంటనే గబగబగబా అడుగులు వేసుకుంటూ వచ్చారు రామచంద్రమూర్తి. ఆయన్ని చూస్తూనే రామచంద్రమూర్తి సాష్టాంగదండ ప్రణామం చేశారు. లేచి నుంచుని చేతులు కట్టుకున్నారు. నాయనగారు మరల పిలిచారట కదా అనేటప్పటికల్లా, దానాయన రామచంద్ర, రాయిలా దగ్గరగా కూర్చో అని చెప్పి దగ్గరగా కూర్చోబెట్టుకున్నారు. భుజం మీద చెయ్యి వేశారు. ఆ గడ్డం అలా పుణికిపుచ్చుకున్నారు. ఒక్కసారి రామచంద్రమూర్తిని ఆపాదమస్తకం చూసుకున్నారు. ఎంత చూసినా తనివి తీరినటువంటి అందం ఆ రామచంద్రమూర్తిది. ఆ అందం ఎలాంటి అందం అంటే అలౌకికమైనటువంటి అందం. ఏ అందమైనా కొంతవరకు బాగుంటుంది, ఆ తర్వాత అందం వెగటు పుడుతుంది. కానీ ఈ అందం భువనమోహనం. అలాంటి భువనమోహనమైనటువంటి అందంతో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూస్తూ ఉండిపోయారు. నాయన, నీతో కొన్ని మంచి మాటలు చెప్పాలి అని భావించాను అన్నారు. ఎందుకు మంచి మాటలు చెప్పాలని భావించాను అంటున్నారంటే, దశరథ చక్రవర్తికి సమయజ్ఞుడు అని పేరు. సమయజ్ఞుడు అంటే ఏంటో చూద్దాం. దేశకాలమాన పరిస్థితుల్ని అనుసరించి తన యొక్క నిర్ణయాల్ని చాకచక్యంగా తీసుకోగలిగినటువంటి వాణ్ణి సమయజ్ఞుడు అంటారు. అలాంటి సమయజ్ఞులైన వారిలోనే సర్వశ్రేష్ఠుడు ఈ దశరథ చక్రవర్తి. నాయన, నాకు వయస్సు మీరిపోయిందిరా. ధర్మబద్ధములైనటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో ఈ 60,000 సంవత్సరాలలో అవన్నీ కూడా నేను అనుభవించాను. నేను అనుభవించాల్సినటువంటి సుఖాలు అంటూ లేవు. ఇంకా మృష్టాన్నాలతో, భూరి దక్షిణలతో, జ్యోతిష్ఠోమాది మహాయజ్ఞాలన్నీ కూడా ఎన్నో వందలు ఇప్పటి వరకు చేసి ఉన్నానురా. ఇంకా ఇష్ట సంతాన ప్రాప్తి, కొడుకులు లేరే 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 అని తపించినటువంటి నాకు ఈ వృద్ధాప్యంలో, ఈ జీవితం తాలూకు పొద్దు వాలిపోయేటువంటి సమయంలో
నలుగురు రత్నాల్లాంటి కొడుకుల్ని ఆ భగవంతుడు నాకు ప్రసాదించాడురా. ఇంకా వేదశాస్త్రాది సకల విద్యల్ని అభ్యసించాను నేను. అలాగే దివ్యమైనటువంటి ధనుర్వేదాన్ని సాంగోపాంగంగా నేర్చుకున్నాను. అలాగే ఈ భూమండలం మీద నీవు సాటి లేని వాడవు అని సాటి రాజలోకాల చేత అనిపించుకున్నాను. దశరథ మహారాజు సార్వభౌముడు అన్నటువంటి పేరు సంపాదించుకున్నాను. ఇంకా నాకు ఏవైతే అభిమతాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను తీర్చుకోగలిగాను ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం చేత. ఓ నాయనా, వందల కొలది యజ్ఞాలు ఆచరించడం చేత నేను దేవరుణాన్ని తీర్చుకున్నవాడినయ్యాను. అలాగే వేదాధ్యయనం చేయడం వల్ల ఋషి రుణాన్ని తీర్చుకోగలిగిన వాడినయ్యాను. ఇంకా సంతానాన్ని పొందడం చేత పితృ రుణాన్ని తీర్చుకోగలిగిన వాడినయ్యాను. ప్రతి మానవుడు ఈ 3 రకాల రుణాలతో పుడతారు. ఈ రుణాలని తీర్చుకోకుండా కనుక గతిస్తే అధోలోకాలకే తప్పితే ఉన్నత లోకాలకి వెళ్ళరు. అందువల్ల ఈ 3 రకాల రుణాలని కూడా నేను తీర్చుకున్నాను రా రామచంద్ర అని చెప్పారు. అందువల్ల నీ యొక్క పట్టాభిషేకం నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశ్యం లేక కోరిక అనుకో, ఇది తప్ప నాకు ఇంక వేరే ఉద్దేశ్యం అంటూ లేదయ్యా అని చెప్పారు. అందువల్ల నీవు నా యొక్క తృప్తి కోసం నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి పనులు నువ్వు చెయ్యి. అద్య ప్రకృతయః సర్వా త్వామిచ్చంతి నరాధిపం అతస్త్వాం యువరాజానం అభిషేక్ష్యామి పుత్రకా అపి చాద్యాశుభాన్ రామా స్వప్నే పశ్యామి దారుణాన్ సనిర్ఘాతాదివోల్కాచ పతతీహ మహాస్వనా అవష్టబ్ధం చ మే రామ నక్షత్రం దారుణైర్గ్రహైః అవేదయంతి చ దైవజ్ఞాః సూర్యాంగారక రాహుభిః. ఓ రామచంద్ర, రాజులు మంత్రులు లేక మన యొక్క అఖండమైనటువంటి భూమండలం మీద ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా నీవు రాజువు కావాలి అని వారంతా అభిలషించారు. ఇంకా మరి ఒక మాట చెప్తున్నాను నాయన, నాకు ఈ మధ్యన ఆకాశంలో ఎన్నో రకాలైనటువంటి అపశకునాలు కనబడుతున్నాయి. పిడుగులతో కూడినటువంటి ఉల్కలు నేల మీదకు రాలుతున్నాయి. అలాగే మహాధ్వనులన్నీ కూడా అవసరం లేని సమయాల్లో కలుగుతున్నాయి. పైగా ఓ రామహృద్ర, నా యొక్క జన్మ నక్షత్రం నుంచి అంటే నా యొక్క జన్మ రాశియందు క్రూరగ్రహాలైనటువంటి సూర్యుడు, కుజుడు, రాహువు చేరి ఉన్నారని చెప్పి జ్యోతిశాస్త్రవేత్తలు నాకు నిన్నటి రోజున తెలియచేశారు. సాధారణంగా ఇలాంటి దుర్నిమిత్తాలు గనక ఏర్పడినట్లయితేనా ఆ రాజుకి తీవ్రమైనటువంటి అనారోగ్యం కానీ లేక మరణం కానీ సంభవిస్తుంది. అందువల్ల నాయన, నేను నా యొక్క ఊపిరి ఆగిపోకుండా నిన్ను మహారాజుగా ఈ 2 కళ్ళతోనూ చూడాలి అని నా మనస్సు వేగిరపడుతోందిరా నాయన. అందువల్ల రేపటి రోజున పుష్యమీ నక్షత్రం కాబట్టి నీకు అది సంపత్తారవుతుంది కాబట్టి ఓ నాయన, రేపటి రోజునే నీ యొక్క పట్టాభిషేకాన్ని నిర్ణయించడం జరిగింది. అందువల్ల ఇప్పటి నుంచే నీవు రేపటి రోజున అభిషిక్తుడవు కావడానికి ఏవైతే విధి విధానాలు ఉన్నాయో వాటిని నీవు ఆచరించడానికి ప్రయత్నం చెయ్యి. అందువల్ల నీవు మా కోడలైనటువంటి సీతాదేవి కూడా
ఈరోజు రాత్రి అంతా ఉపవాసం ఉండండి అని దశరథ చక్రవర్తి రామచంద్రమూర్తికి చెప్తున్నారు. సామాన్యంగా ఏవైనా సరే ఇలాంటి శుభకార్యాలను తలపెట్టినప్పుడు కొన్ని గ్రహాలు కానీ కొన్ని రకాలైనటువంటి తత్వాలు కానీ ఈ శుభకార్యాలు జరగకుండా ఉండడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అందువల్ల నిన్ను మీ మిత్రులందరూ కూడా చుట్టి ఉండి ఏ రకమైనటువంటి ఉపద్రవం నీకు రాకుండా కాపాడుదురుగాక. నీవు మా కోడలైనటువంటి సీతాదేవి కూడా దర్భలు వేసుకుని ఈ రాత్రిపూట నేల మీద శయనించండి అని చెప్పారు. ఇంకా మరొక్క మాట, రామభద్ర, కేకయ రాజ్యంలో తాతగారి ఇంట ఉన్నటువంటి ఆ భరతుడు ఇక్కడకు తిరిగి రాకుండానే నీ యొక్క పట్టాభిషేకం జరగడం ఎందుకైనా మంచిది అని నా మనస్సులో అనిపిస్తోంది. నీ తమ్ముడు ఎన్నడూ నీ మాటకి ఎదురాడడు, నీ మాట జవదాటడు. నీ యందు నీ తమ్మునికి నా యందు ఉన్నటువంటి గౌరవం ఉంది. అందువల్ల భరతుడు నీకు యువరాజ్య పట్టాభిషేకం జరిగింది అంటే సంతసిస్తాడే తప్ప అన్యథా భావించడు నాయన. ఇంకా అన్నగారి యొక్క అడుగుజాడల్లో నడిచేవాడు, దయాళువు, ధర్మబుద్ధి కలవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, నిస్సందేహంగా సత్పురుషుల యొక్క కోవకి చెందినటువంటి ఆ భరతుడు నిన్ను ఎప్పుడూ అనుసరిస్తూనే ఉంటాడు. కాయనై ఓ రామభద్ర, మానవుల యొక్క చిత్తాలు చెంచలాలురా. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవడం చాలా 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 కష్టం. అందువల్ల సత్పురుషుల యొక్క మనస్సులు కూడా ఒక్కొక్కప్పుడు వేరే కారణాల వల్ల దుర్మార్గపు మనస్తత్వాలుగా మారడానికి అవకాశం ఉందిరా రామభద్ర. అందువల్ల ఇది నా యొక్క అభిప్రాయం. అందువల్ల రేపటి రోజున జరిగేటువంటి పట్టాభిషేక విషయాలు ఎలా సంభారాలతో మొదలవుతాయో అవన్నీ కూడా రామచంద్రమూర్తిని దగ్గర కూర్చోబెట్టుకుని ఇలా చెప్తూ, నాయన ఇంకా వెళ్ళిరా అని వీడ్కొలిపారు దశరథ వారు. రామచంద్రమూర్తి తన యొక్క భవనానికి ప్రవేశించారు. తన తండ్రి అయినటువంటి ఆ దశరథ వారు తనకు యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యబోతున్నారు అని కౌసల్యామాతకు, తన యొక్క జనని అయినటువంటి కౌసల్యాదేవికి చెప్పారు. ఆమె యొక్క అంతఃపురానికి చేరుకున్నారు చెప్పడం కోసం. అక్కడ కౌసల్యామహాదేవి ఎలా ఉన్నారట, రేపటి రోజున జరగబోయేటువంటి ఆ రామపట్టాభిషేకం సజావుగా జరగాలి అని తన అంతఃపురంలో ఉన్నటువంటి పూజామందిరంలో ప్రతిష్ఠించబడినటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యమంగళం విగ్రహం యొక్క ఎదుట పట్టుబట్టలు కూర్చుని కట్టుకుని కూర్చుని తదేకంగా పద్మాసనంలో ఉండి ఆమె నారాయణ మంత్రాన్ని జపిస్తున్నారు. ఇలాంటి రామపట్టాభిషేక వార్త విన్నటువంటి ఆ కౌసల్యాదేవి సుమిత్రాదేవిని కూడా పిలిపించారు. సీత లక్ష్మణులతో సహా తన యొక్క అంతఃపురంలోనే ఉన్నారు. రామచంద్రమూర్తి ఆమె దగ్గరికి వచ్చారు. ఆమెకు పాదాలంటి నమస్కారం చేశారు. ఆమె లేచి ఒక్కసారిగా రామచంద్రమూర్తిని పైకి ఎత్తుకుని ఆ నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నాయనా రామభద్ర, నీవు రేపు పట్టాభిరాముడవు అనిపించుకుంటావు అన్నారు. అమ్మా, ప్రజల్ని పాలించేటువంటి బాధ్యత చేపట్టవలసిందిగా నాయనగారు నన్ను ఆజ్ఞాపించారు. రేపటి సూర్యోదయానికి నాకు యవరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. అందువల్ల నేను, నా భార్య అయినటువంటి సీతాదేవి కూడా ఈరోజు రాత్రి ఉపవసించాలి. మా తండ్రి గారు ఋత్విజులతోనూ గురువులతోనూ కలిసి ఇలా మమ్మల్ని ఆదేశించారు. అందువల్ల అమ్మా, రేపటి రోజున జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటివి ఏమేమి జరిపించాలో
అవి మీరు మాకు జరిపించండి అన్నారు రాముల వారు. నా రామయ్య, నీవు చిరకాలం వర్ధిల్లుదువుగాక, నీ శత్రువులందరూ నశించుదురుగాక, నీవు రాజ్యలక్ష్మిని చేపట్టెదవుగాక, మన బంధువులందరికీ కూడా ఆనందాన్ని కలిగింతువుగాక అని చెబుతూ, నాయనా, నీవు సీతాదేవి కూడా పట్టుబట్టలు ధరించి ఈ దర్భాస్తరణాల మీద కూర్చొని ఆ శ్రీమన్నారాయణమూర్తి వారిని తదేకంగా ధ్యానించండి అని ఆమె ఆదేశించారు. దాంతో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి తిరిగారట. లక్ష్మణ, నేనే నీవు, నీవే నేను. నన్ను ఈ కోసలరాజ్యలక్ష్మి చేరింది అంటే అది నిన్ను చేరినట్లే. అందువల్ల నాతో బాటుగా నీవు కూడా ఈ వసుధను పరిపాలించవయ్యా అని రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో అన్నారు. ఇలాగ పలికిన తర్వాత రామచంద్రమూర్తి తల్లులైనటువంటి కౌసల్య, సుమిత్రలకు పాదాభివందనం చేశారు. సీతాదేవితో పాటుగా తన యొక్క అంతఃపురానికి బయలుదేరి వెళ్ళారు. మరునాడు జరగబోయేటువంటి పట్టాభిషేక సందర్భాల్ని చెప్పిన తర్వాత రామచంద్రమూర్తికి దశరథ చక్రవర్తి వంశగురువైనటువంటి వశిష్ఠుల వారిని పిలిపించారు. ఓ బ్రహ్మర్షి, మీరు రామచంద్రమూర్తి యొక్క అంతఃపురానికి వెళ్ళి వారికి దీక్షణ ఇచ్చి వారు సజావుగా ఆ శ్రీమన్నారాయణమూర్తిని జపించేట్లా మీరు వారిని సిద్ధం చేయవలసింది అనగానే వశిష్ఠుల వారు తన యొక్క రథాన్ని ఎక్కారు. ఎప్పుడైతే వశిష్ఠుల వారు రామభవనాన్ని చేరుకున్నారని చెప్పి తెలిసిందో రామచంద్రమూర్తికి వడివడిగా అడుగులు వేసుకుంటూ బయటికి వచ్చారు. ఆ వశిష్ఠ మహాన్ భగవానుడు దిగడానికి తగినట్లుగా తన యొక్క చేయూతని అందించారు. వారిని సగౌరవంగా తమ యొక్క భవనంలోకి తీసుకువెళ్ళారు. ఆయనతో పాటుగా వచ్చినటువంటి ఋత్విజులు, యాజ్ఞికులు వీరందరూ కూడా రామచంద్రమూర్తిని, సీతామ్మవారిని కూర్చోబెట్టి మమాగ్ని అనువాకాన్ని చెప్పి వారి ఇరువురికి కూడా ఈ యవ్వరాజ్య పట్టాభిషేక దీక్షను వారిరువురికి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా రామచంద్రమూర్తి నమస్కారం చేశారు వశిష్ఠుల వారికి. ఓ రామా, నీ తండ్రి గారి యొక్క అనుగ్రహ కారణం చేత నీవు యవరాజ్య పట్టాభిషిక్తుడవు కానున్నావు. అందువల్ల నీవు ఈ ఉపవాస వ్రత దీక్షని పాటించు. ఇది నీకు సర్వవిధాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. అందువల్ల రేపు ఉదయం పరమప్రీతితో మీ నాయనగారు నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేస్తారు అన్నారు. ఎప్పుడైతే ఇలా సంభాషణ జరిగిందో తర్వాత వశిష్ఠుల వారు రామచంద్రమూర్తిని వీడ్కొని బయలుదేరి దశరథ చక్రవర్తి యొక్క అంతఃపురానికి వచ్చారు. ఆయనతో చెప్పారు, ఓ దశరథ, నీవు చెప్పినట్లుగానే రామచంద్రమూర్తికి ఉపవాస దీక్షని ఇప్పించడం జరిగింది. వారు ప్రస్తుతం ఆ దీక్షలో ఉన్నారు అని. ఆ తర్వాత వశిష్ఠుల వారు తన యొక్క మందిరానికి బయలుదేరి వెళ్ళారు. ఆ దారిలో అంతా కూడా ఎలా ఉందట, ఎప్పుడైతే రామచంద్రమూర్తి యువరాజు అవుతున్నారు అని తెలిసిందో ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎక్కడ లేనటువంటి ఆనందానితో రకరకాల రంగుల తోరణాలతో అలంకరించారట. రాజవీధులన్నీ కూడా పోక చెక్కల చెట్లు, అరటి చెట్లు రోడ్డు పక్కన పాతిపెట్టారట. అలాగే చందనంతో నీళ్లు చల్లారు, ముత్యాలని పరిచారు, పేలాలని జల్లారు. ఇలా రకరకాలైనటువంటి రంగుల యొక్క జెండాలతో తమ యొక్క అంతఃపురాలు కానీ తమ యొక్క ఇళ్ళు కానీ అలంకరించుకున్నారట. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నారట. అయోధ్యానగరపు రాజవీధులన్నీ కూడా ఒకరి పక్కన ఒకరు నడవడానికి కూడా అవకాశం లేనట్లుగా కిక్కిరిసిపోయాయి. దాన్ని దారి చేసుకుంటూ వశిష్ఠుల వారు తమ యొక్క ఇంటికి వెళ్ళారట. ఆశ్చర్యపోయారట. ఓహో, రామపట్టాభిషేకం అంటే ఇంతటి ఆనందోత్సాహాలతో జనాభా అంతా కూడా ఎదురు చూస్తున్నారన్నమాట అనుకున్నారు. సరే, తెల్లవారుజాము అవుతోంది. రామచంద్రమూర్తి ఆ దర్భల నుంచి లేచి కూర్చున్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రాన్ని జపించడం ఆపి రామచంద్రమూర్తికి అభ్యంగన స్నానం అది కూడా చేయించడానికి సిద్ధమవుతున్నారు.
అందరూ కూడా తెల్లవారుజాములో సంధ్యోపాసన చేశారు రామచంద్రమూర్తి. చేసి శ్రీమన్నారాయణమూర్తి యొక్క విగ్రహానికి సాష్టాంగదండ ప్రణామాన్ని చేశారు. సీతామ్మవారు కూడా నమస్కరించారు. ఆ తర్వాత బ్రాహ్మణోత్తములు వచ్చారు. సీతారాముల్ని ఇరువురిని కూడా తమ యొక్క వేదోక్త వచనాలతో ఆశీర్వదించారు. రామచంద్రమూర్తి సీతామ్మవారితో సహా ఉపవాస దీక్ష స్వీకరించారు పట్టాభిషేకానికి అని అయోధ్యానగర ప్రజలందరికీ కూడా తెలిసింది. ఇంకేముంది, మరికొద్ది గంటల్లో రామచంద్రమూర్తిని రాజారాముడుగా చూడబోతున్నామన్నమాట అనుకున్నారు. ఇలా అందరూ కూడా ఆనందంగా ఉన్నటువంటి సమయంలో పుట్టినింటి నుంచి మెట్టినింటికి కైకేయి మహాదేవితో పాటుగా అరణంగా వచ్చినటువంటి దాసి కుబ్జ అయినటువంటి మంధర. కుబ్జ అంటే నడుం మీద వంపు కలిగినటువంటి ఆమె, అంటే గూని నడుం కలిగినటువంటి ఆమె. అలాంటి కుబ్జ కైకేయి మందిరం యొక్క ఉపరితల భాగం మీద నుంచుంది. చూసింది చుట్టూతా అంతా కూడా. ఒక్కసారిగా రాజ్యమంతా కూడా కళకళలాడిపోతోంది. అయోధ్యానగరంలో ఆనందోత్సాహాలు మిన్నుముట్టుతున్నాయి. ఆ పక్కనే కౌసల్యాదేవి యొక్క మందిరం. ఈ 4వ అంతస్తులో ఈ కుబ్జ అయినటువంటి మందర ఉంది. అటుపక్కన కౌసల్యాదేవి యొక్క ఆ 4వ అంతఃపురం యొక్క పైన కౌసల్యాదేవి వారి యొక్క దాసి ఉంది. ఆమె రామచంద్రమూర్తిని చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచినటువంటి దాసి ఆమె ఉంది. తెల్లటి చీర ధరించి ఉంది. ఈమె నడుచుకుంటూ చివరిదాకా వెళ్ళింది. అక్కడి నుంచి అడుగుతోంది ఆ కౌసల్యాదేవి యొక్క దాసిని. ఏమని అడుగుతోంది? కొంతమంది యొక్క మనస్తత్వాలు చాలా విషపూరితంగా ఉంటాయి. వాళ్ళు ఎదుటి వాళ్ళని సంబోధన చేసేటువంటి దాంట్లోనే వాళ్ళ మీద, అంటే ఆ ఎదుటివారి మీద వీరికి ఇష్టం లేదు అన్న సంగతి తెలుస్తుంది. ఏమని అడిగిందట ఈ కుబ్జ అయినటువంటి మంధర? ఓ దాది, రామజనని ఏదైనా మనోరథాన్ని సిద్ధింపచేసుకోవడం కోసం కానీ వ్రతమేమన్నా పట్టిందా అని అడిగింది. ఆ వ్రతం పట్టి అలాంటి కోరిక తీరినటువంటి సంతోషంలో ప్రజలందరికీ కూడా దాన ధర్మాలు కానీ చేస్తోందా? ఈ ప్రజలంతా ఇంతటి ఆనందోత్సాహాలతో పొంగిపోతున్నారే, లేక దశరథ చక్రవర్తి ఏదైనా ఒక ఘనకార్యాన్ని సాధించారా అని అడిగింది. పాపం అవతల దానికి ఏం తెలుసు, దీనికి విషయం చెప్పాలో చెప్పకూడదో. ఆ రామచంద్రమూర్తిని చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచిందేమో ఆ దాది, అది ఎక్కడా భూమి మీద నిలవడం లేదు. ఓ మంధరా, నేను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచాను చూసావా రామచంద్రుడు, ఆ రామచంద్రమూర్తికి రేపటి ఉదయం యవ్వరాజ్య పట్టాభిషేకం జరగబోతోంది అని చెప్పింది. దాంతో కుత 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 ఉడికిపోయింది ఈ మంధర యొక్క మనస్సు. అంతే, ఆ 4 అంతస్తుల మేడని ఎంత వేగంగా దిగేసిందో కూడా తెలియదట మంధరకి. అలా ఆ మంధర వేగంగా దిగేసింది. దిగి కైకేయి యొక్క మందిరంలోకి వెళ్ళింది. సాదహ్యమానా కోపేన మంధరా
పాపదర్శిని శయానామేత్య కైకేయీం ఇదం వచనమబ్రవీత్ ఉత్తిష్టమూఢే కిం శేషే భయం త్వాం అభివర్తతే ఉపప్లుతమఘౌఖేన కిమాత్మానం న బుధ్యసే. ఓ మూఢురాలా, ఈ పడుక్కోవడం ఏమిటి? నువ్వు కొంపలు అంటుకుపోతున్నాయి అక్కడ, ఇలా పడుక్కుంటావా నువ్వు? అసలు నీకు నిద్రలా పడుతోంది, లే అంది. ఇంత స్వాతంత్రం ఎలా వచ్చింది అనుకోవచ్చు మీకు. ఆ రామదాది రామచంద్రమూర్తిని చిన్నప్పుడు ఎత్తుకుని ఎలా పెంచిందో, ఈ మంధర కూడా ఈ కైకేయి మహాదేవిని చిన్నప్పుడు ఎంచక్క భుజం మీద పెట్టి గోరుముద్ర పెట్టి ఎత్తుకుని పెంచింది. అందుకని ఏకవచనంతో మాట్లాడడానికి సంబంధించినటువంటి స్వాతంత్ర్యం కైకేయి మహాదేవి దగ్గర ఈ మంధరకుంది. ఓ మూఢురాలా, ఈ పడుక్కోవడం ఏమిటి? అక్కడ ప్రపంచమంతా కూడా అంటుకుపోతోంది. బ్రహ్మాండమైనటువంటి పెద్ద పెద్ద ఆపదలన్నీ కూడా మనల్ని చుట్టుపెట్టేయడానికి వచ్చేస్తున్నాయి, లే అంది. ఆవిడ వెంటనే అదాటుగా లేచి కూర్చుంది. ఓ కైక, నీ భర్త నీ మీద ఎనలేనటువంటి ప్రేమని చూపిస్తున్నాడు అని కదా నీవు అనుకుంటున్నావు, అవునా? అదంతా ఉట్టి మాటే. అవన్నీ నీతో చెప్పేటువంటి కళ్ళబుల్లి కబుర్లు తప్ప ఇందులో ఏదీ నిజం లేదు. నిజానికి నీ మీద కంటే ఆ కౌసల్య మీదే అతనికి ఎక్కువ ఇష్టం. కాకపోతే నీతో 4 మెచ్చుకోలు మాటలు మాట్లాడితే నువ్వు పొంగిపోయి ఆ దశరథుడు నీ కొంగు పట్టుకు తిరుగుతున్నాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. ఓ పిచ్చిదానా, అసలు నిజం ఇదే అంది. ఆ తర్వాత ఇంకేమంటోంది, ఆ మంధర యొక్క మొహంలో ఎక్కడా కూడా ఆనందఛాయలు కనబడటం లేదు, విషాదం తప్ప. అప్పుడు ఆ కైకంది, ఓ మంధరా, నీ మొహంలో ఎక్కడా కళాకాంతులు లేవేంటే? ఏదైనా ఆపద ఏమన్నా ఏర్పడబోతోందా, లేక ఇప్పటికే ఆపద ఏర్పడి ఉందా? కొంచెం వివరంగా చెప్పు అంది. రామపట్టాభిషేకం జరుగుతోంది అన్న సంగతి ఆ క్షణం వరకు కైకేయి మహాదేవికి తెలియదు. ఇదొక విచిత్రం. అయోధ్యానగరంలో వారికి, ఖండఖండాంతరాల్లో వారికి కూడా రామపట్టాభిషేకం సంగతి తెలుసు. కైకేయి మహాదేవికి అప్పటి వరకు తెలియదు. ఎప్పటి వరకు? ఈ మంధర వచ్చి చెవిని వేసేంత వరకు. దాంతో రామచంద్రమూర్తి ఎడల కైకేయి మహాదేవికి విరక్తి కలిగేటట్లుగా మాటల్ని పేరుస్తోంది ఈ మంధర. మాట్లాడుతోంది అనే మాట ఎందుకు వాడలేదంటే, నేను ఏ మాటని చెప్తే కైకేయి దేవికి రామచంద్రమూర్తి ఎడల మనస్సు విరిగిపోతుందో అలాంటి మాటల్ని ఏర్చి కూర్చి మాట్లాడడం మొదలుపెట్టింది. రామాయణం మొత్తం మీద ఏ సందర్భంలోనైనా సరే కథ మలుపు తిరిగింది అంటే స్త్రీల వల్లే మలుపు తిరిగింది. ఇంకో మొట్టమొదటి మలుపు ఈ మంధర వల్ల తిరుగుతోంది ఆయన జీవితంలో. ఆ తర్వాత సీతాపహరణం, అది కూడా రామచంద్రమూర్తి జీవితంలో మలిపే. ఆ తర్వాత శబరీదేవి కనపడ్డం, ఆ తర్వాత తారాదేవి వారి యొక్క భార్య తార వల్ల, ఆ తర్వాత దానికన్నా ముందు సీతామ్మవారు ఎత్తుకోబడ్డానికి కారణం రావణాసురుడి చేత శూర్పణఖ, అది కూడా స్త్రీయే. ఆ తర్వాత రావణాసురుడి యొక్క భార్య అయినటువంటి మండోదరి, ఆమె ఎన్నో రకాలుగా చెప్పి చూస్తుంది రావణాసురుడికి, వద్దంటుంది, అయినా సరే వినడు. ఇలా రామాయణం అంతా కూడా స్త్రీల యొక్క వ్యవహారాల్లోనే నడిచింది. మొదటి ఆవిడని మనం పరిచయం చేసుకుంటున్నాం ఇప్పుడు. ఇలాంటి వాళ్ళు కూడా మన ఇళ్లలో బోళ్ళంతమంది ఉంటారు. మన ఇంటికి చుట్టపుచూపుగా వచ్చేటువంటి ఆడవాళ్ళలో ఇలాంటి కేడర్ వాళ్ళు చాలామంది ఉంటారు. అందువల్ల ఈవిడ గురించి బాగా అర్థం చేసుకుంటే మనం మన ఇళ్లలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా తప్పించుకోవడానికి తగినటువంటి తెలివితేటలు వస్తాయి. ఓ దేవి, దశరథ మహారాజు రామచంద్రమూర్తిని యువరాజుగా చేయబోతున్నాడు. ఎందుకంటావేమో, నీకు అంతులేనటువంటి మహావిపత్తు రాబోతోంది ముందు ముందు రోజుల్లో.
నేను ఈ వార్త ఎప్పుడైతే నా చెవిన పడిందో అప్పుడు వెంటనే నీకు ఇష్టం కానటువంటి రామపట్టాభిషేకం జరుగుతోంది అన్న సంగతి నాకు తెలిసిన వెంటనే మనస్సు అంతా కుత ఉడికిపోయింది. నాకు తీరనటువంటి దుఃఖం కలిగింది. నాకు ఆ దుఃఖం వల్ల కలిగినటువంటి భయం, ఆ భయం వల్ల కలిగినటువంటి కోపం నా చేత ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నాయి. హో కైకేయి, నీకు ఏదైనా ఆపద వస్తే నేను పడేటువంటి వేదనకి అంతు ఉండదు. ఎందుకని? నా కళ్ళ ముందు పుట్టావు, నా చేతులతో నిన్ను పెంచాను. అలాంటి నీవు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి కల్పిస్తున్నాడు నీ మొగుడు. ఇప్పటికైనా మేల్కో. నీవు అతన్ని సజ్జనునిగా భావిస్తున్నావు, కానీ ఆ దశరథుడు అంతటి దుర్మార్గుడు మరొకడు లేడు. నీకు అతను మెరమెచ్చు మాటలన్నీ చెప్పి నీ కొడుకుకి ఏదైనా రాజ్యాన్ని ఇస్తాడేమో అని నేను ఆశిస్తే ఆ రామచంద్రమూర్తుడికే రాజ్యమంతా కూడా కట్టబెట్టేశాడు. అందువల్ల ఇక మీదట నీవు నీ కొడుకు కూడా ఆ కౌసల్యాదేవికి దాసీత్వం చెయ్యాలి. ఎందుకని? రామచంద్రమూర్తి ఎప్పుడైతే మహారాజు అయ్యాడో ఆమె రాజమాత అవుతుంది, నీవేమవుతావు? ఆ రాజమాతకి నీవు తోడికోడలు అవుతావు. అంతకన్నా నీకేమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు. ఎవరు ఈ అంతఃపురాల్లో వాళ్ళైనా సరే ఆ కౌసల్యాదేవినే గౌరవిస్తారు రాజమాతగా. నువ్వు నేను ఏ మూలకొస్తాం, అసలు చూడనే చూడరు అని చెప్పి ఇలా మనసుకు కష్టం కలిగించేట్లుగా మాటలను పేరుస్తోంది. అందువల్ల నీ మొగుడు ఎంతటి కపటి కాకపోతే నీ కొడుకు ఊళ్ళో లేనటువంటి సమయంలోనే ఈ యవ్వరాజ్య పట్టాభిషేకం జరిపించేయాలని తాపత్రయపడుతున్నాడంటే, ఓ పిచ్చిదానా, ఇంకా నువ్వు ఇలా ముద్దు నిద్రపోతున్నావా అని మరల ఇంకొకసారి ఎగదోసింది. ఆ తర్వాత ఇంకేమంటోంది ఆవిడ? యథాహి కుర్యాత్ సర్పో వా శత్రుర్వా ప్రత్యుపేక్షితః రాజ్ఞా దశరథేనాద్య సపుత్రాత్వం తథాకృత. ఉపేక్షించినట్లయితే పాము కానీ శత్రువు కానీ ఎలాగైతే మనల్ని తుదముద్దిస్తామని చూస్తారో అలాగ ఆ దశరథుడు నిన్ను నీ కొడుకుని కూడా ఎందుకు పనికిరాని వాళ్ళని చెయ్యాలని చెప్పి పన్నాగం పన్నాడు. అందువల్ల నిన్ను నీవు కాపాడుకుంటూ నీ కొడుకుని రక్షించడం కోసం ఆలోచించు. అందువల్ల నీ పుత్రుణ్ణి నన్ను కూడా కాపాడు. ఎందుకని? నువ్వే కౌసల్యాదేవికి దాసిగా ఉంటే నీ కాళ్ళ దగ్గర నేను బతికి ఉపయోగం ఏమిటి అంది ఆవిడ. అంతవరకు కూడా పడుక్కునే వింటున్నారట కైకేయి మహాదేవి. ఎప్పుడైతే ఇంతకీ కైకేయి మహాదేవికి ఏం బాగా వినిపించాయో తెలుసా అండి? ఇందులోనూ ఈవిడ చెప్పిన మాటల్లో ఒక్క మాట కూడా ఎక్కలేదు ఆవిడికి. ఏమెక్కిందయ్యా అంటే రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం అన్న మాట మాత్రం బాగా వినపడింది. ఏంటి, నా రాముడికి పట్టాభిషేకమా అని లేచి కూర్చుంది ఆవిడ. చాలా ఆనందించేసింది. ఎందుకంటే స్వతహాగానే కైకేయి మహాదేవి అత్యంత గొప్ప వంశంలో పుట్టింది. అలాంటి వంశంలో పుట్టినటువంటి ఆమె లోకోత్తర సౌందర్యవతి, లోకోత్తర సద్గుణవతి కూడా. అలాంటి ఆమె ఎప్పుడైతే రాముడు యవ్వరాజ్య పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు అన్న సంగతి తెలిసిందో వెంటనే ఒక్కసారిగా అతీవసాతు సంహృష్టా కైకేయి విస్మయాన్విత ఏకమాభరణం తస్యై కుబ్జాయ ప్రదదౌ శుభం. తన మెడలో ఉన్నటువంటి అత్యంత అమూల్యమైనటువంటి రత్నాలహారాన్ని తీసి ఆ మంధర యొక్క మెడలో వేసి, ఓ మంధర, ఎంతటి ఆనందకరమైన మాట చెప్పావే అంది. ఓ మంధర, నిజంగా నీవు నాకు మేలు చేశావు అంటే నీవు వచ్చినప్పటి నుంచి అంటే తాను కాపరానికి వచ్చినప్పటి నుంచి. ఇది ఒక్కటేనే అత్యంత విలువైన మాట, అత్యంత అరుదైన మాట నీ నోట నేను విన్నాను.
నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అందావిడ. ఇదం తు మంధరే మహ్యం ఆఖ్యాసి పరమం ప్రియం ఏతన్మే ప్రియమాఖ్యాతు కిం వా భూయః కరోమి తే. నాకు అత్యంత ఆప్తులైన వారిద్దరు, ఒకరు రాముడు, మరొకరు భరతుడు. వారిద్దరికీ నేను భేదాన్ని ఎంచనే మంధరా. అలాంటిది నా రాముడు పట్టాభిషిక్తుడు కాబోతున్నాడంటే నా భరతుడు రాజ్యాన్ని పొందినట్లుగానే భావిస్తాని, దీనిలో నాకు భేదం లేదు అని చెప్పింది ఆవిడ. నాకు హెచ్చుతగ్గులు కూడా కనిపించవే మంధరా అంది. ఇలాగా నీవు తెచ్చినటువంటి రామపట్టాభిషేక వార్త నాకు ఎంతటి ఆనందాన్ని కలగజేస్తోందంటే దానికి మాటలు సరిపోవే నాకు చెప్పడానికి అంది. ఎప్పుడైతే కైకేయీదేవి చెప్పినటువంటి ఈ మాటలు విందో అసలే లోపల ఉడికిపోతోంది ఆవిడికి. దాంతో కోపం తారాస్థాయిలోకి వెళ్ళిపోయింది మందరికి. ఓ మూర్ఖురాలా, దుఃఖించాల్సినటువంటి సమయంలో ఆనందం వెలకబోస్తావేంటి? ఇది నువ్వు దుఃఖించాల్సినటువంటి సమయం. వాళ్ళు ఆనందిస్తున్నారు అక్కడ, కానీ నీకు నీ కొడుక్కి అన్యాయం జరిగిందన్న సంగతిని ఇప్పటి వరకు కూడా నీ యొక్క మందబుద్ధి వల్ల తెలుసుకోలేకపోయావే అంది. ఇంక నీకు శోకసాగరమే గతి అని కూడా తేల్చేసింది మంథర. ఓ దేవి, రామపట్టాభిషేక రూపంలో అంతులేనటువంటి అగాధం నిన్ను చుట్టబెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఏం చెయ్యాలో, ఎలా ఈ ఉపద్రవాన్ని నుంచి తప్పించుకోవాలో ఆలోచించకుండా నీవు ఇలా సంబరపడుతూ కూర్చుంటావా? ఇంకా తెలివిలేనితనం ఒక వ్యక్తిని ఎంతట అధోగతిలో పడేస్తుందో నీవే పెద్ద ఉదాహరణ ఈ లోకానికి. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మృత్యువుతో సమానమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి నిన్ను, నీ కొడుకుని, నీతో పాటు నీ తండ్రి పంపిన పాపానికి నన్ను కూడా బయటపడేయడం సంగతి ఆలోచించు అంది. రాజ్యాధికారం పొందేటువంటి విషయంలో శ్రీరాముడు, భరతుడు సమానులే అని దశరథ చక్రవర్తి యొక్క భయం. అందుకని ఆ భయం వల్ల నీ కొడుకుని నీ యొక్క నాయనగారింటికి పంపించేవేశాడు. ఎంతకాలమైంది? 12 సంవత్సరాలైంది పంపించి. గమనించావా? 12 సంవత్సరాలైంది నీ కొడుకుని మీ నాయనగారింటికి పంపించి. ఈ 12 సంవత్సరాలు కూడా నీవు రామచంద్రమూర్తిని లాలించావు, ముచ్చట్లు చేశావు. ఇవన్నీ దేనికి చేయించాడో తెలుసా? నీ భర్త రామచంద్రమూర్తి యొక్క ప్రేమ నీ యందు మరింతగా పెరగాలి అనేటువంటి ఉద్దేశంతో చేయించాడు. ఆ భరతుడి మీద ప్రేమ క్రమక్రమంగా సన్నగిల్లేట్లా చేయాలని చేయించాడు. పైగా ఇంకొక మాట చెప్తున్నాను విను. 12 సంవత్సరాలు దాటిపోతే ఒక పురుషాంతరం దాటింది అని చెప్తారు మన వాళ్ళు. అందువల్ల వాళ్ళ మీద ప్రేమలు సన్నగిలుతాయి. ఇప్పుడు అంటే లేదు కానండి, ఇదివరకు కాలంలో ఎవరైనా ఇల్లు వదిలి వెళ్ళిపోతే 12 సంవత్సరాల లోపల వారు రాకపోతే వారు చనిపోయినట్లుగా భావించి ఉత్తర కర్మలు చేసేసేవారు. తెలుసా అండి? అందువల్ల 12 సంవత్సరాలు కనుక ఒక వ్యక్తి మన దగ్గర లేకపోతే అతని మీద ప్రేమ మనకి ఉండదు. వచ్చినా కూడా అంటీ ముట్టనట్టుగానే ఉంటాం తప్ప ఇదివరకు అంతటి ఆప్యాయతలతో మనం మాట్లాడడం. బాగున్నావా? బాగున్నాను అంతే తప్ప వాడు తమ్ముడైనా సరే ప్రేమలుండవు. ఇందుకని నీ కొడుకుని పంపించాడు. లేకపోతే ఇంతకాలం భరతుడు అక్కడెందుకుంటాడు? ఓ పిచ్చిదానా, నువ్వు గమనించలేకపోయావే అంది కైకేయి. మహాధనుర్ధారైనటువంటి ఆ లక్ష్మణుడు ఎప్పుడూ కూడా రామచంద్రమూర్తిని అనుసరించే ఉంటాడు. రామచంద్రమూర్తికి లక్ష్మణుడిలాగా ఆ భరతుడికి, నీ కొడుకైన భరతుడికి శత్రుఘ్నుడు కూడా సర్వదా అనుసరించి ఉంటాడు. అందుకని ఆ శత్రుఘ్నుడు ఇక్కడ ఉంటే ఎక్కడ అడ్డు పెడతాడో అనేటువంటి నెపంతో నీ కొడుకుతో ఆ కొడుకును కూడా కలిపి పంపించేశాడు నీ రాజు.
నీవు గమనించలేకపోయావే వెర్రిదానా అంది. ఏదైనా ఒక విషయాన్ని మనం యాంటీగా చూసామనుకోండి, దానికి ఇంకా ఇంతకంత స్క్రీన్ ప్లేలో బ్రహ్మాండంగా కనబడుతుంది. వాళ్ళ మీద ద్వేషం వస్తే అప్పటిదాకా ఉన్న సుగుణాలు కూడా మనకి దుర్గుణాల కిందే కనబడతాయి. అందువల్ల ఇప్పుడు మందర వ్యూలోంచి మనం చూస్తే దాని దృష్టిలో ప్రపంచంలో ఉన్న అందరూ కూడా దుర్మార్గులే, తాను తప్ప. చూసారా ఎలా ఆలోచిస్తోందో? ఆ మహారాజు పంపించడం ఒకందుకు పంపించాడు. ఆ తాతగారు చూస్తారంటే వెళ్ళండి నాయన వెళ్ళండి అన్నాడు ఆయన. ఇది ఎలా ఆలోచిస్తోంది? శ్రీరాముడు సకల శాస్త్ర పారంగతుడు, రాజనీతి కోవిదుడు, సమయానికి తగినట్లుగా కార్యాలు నిర్వహించడంలో నేర్పరి. అందువల్ల ఆయనకు నీ కుమారుని వల్ల ప్రమాదం కలగబోతోందని చెప్పి భయపడి పంపించాడు. పైగా అలాంటి రాముడి వల్ల కూడా నీ కొడుక్కి ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. అది నీవు గమనించావో లేదో. అందువల్ల శ్రీరాముడు గనక యువరాజు అయితే రాజ్యాధికారం అంతా కూడా నీ యొక్క సవతి చేతిలో ఉంటుంది. ఎవరు నీ యొక్క సవతి? ఆ కౌసల్యాదేవి చేతిలో ఉంటుంది. ఆవిడ రాజమాత అవుతుంది. ఆమె మాటకే వేదవాక్కు. నీ మాట నీ మొహం కేసి చూసేవాడంటూ ప్రపంచంలో ఎవడు ఉండడు. ఇంకా భరతుడి యొక్క భవనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవమాన భారంతో తలకాయ ఉంచుకోవలసిందే. ఎందుకని? రామచంద్రమూర్తి యొక్క భార్యగా మహారాజ పత్నిగా సీతాదేవి వస్తే లేచి నుంచోవాలి నీతో సహా. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటావా, లేక నేను ఏమైనా చెబితే వింటావా అంది ఆవిడ. ఇలాగా రామచంద్రమూర్తి మీద ఉండేటువంటి ఆ కైకేయి మహాదేవి యొక్క ప్రేమనంతటినీ కూడా నెమ్మదంగా కడవడు పాలల్లో ఒక్క ఉప్పురాయి గనక వేస్తే ఎలా అయితే విరిగిపోతాయో అలా ఈ కైకేయి మనస్సులో విషాన్ని ఒక్కొక్క చుక్క వేసి ఆ రాముడి మీద ఉండేటువంటి ప్రేమని విరిచేయడానికి సిద్ధంగా ఉంది ఈవిడ. అయినా సరే ఆ కైకేయి దేవి యొక్క తత్వం మాత్రం మారలేదు. ఇలా హద్దుమీరి మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ మందరిని ఏమీ అనలేదట ఆవిడ. ఎందుకని? చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచినటువంటి దాది ఏం మాట్లాడుతుంది? ఏం మాట్లాడలేదు. శ్రీరాముడు గురువు దగ్గర శిక్షణ పొందినవాడు, ధర్మశాస్త్ర మర్మాలన్నీ కూడా సాంగోపాంగంగా ఎరిగినవాడు, ఇతరులను వచ్చినటువంటి స్వల్పమైనటువంటి ఉపకారమైన మహోపకారంగా భావించేవాడు. ఓ మంథరా, పైగా అతడు మా వంశానికి పెద్ద కుర్రవాడు, దశరథ మహారాజుకు పుట్టినటువంటి పిల్లలలో జ్యేష్ఠుడు. అలాగే అతడు తన యొక్క తమ్ముల ఎడల అపారమైనటువంటి ప్రేమ చూపించేవాడు. అలాంటి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక వార్త విని పొంగిపోవాలి కానీ, ఓ కుబ్జా నీవు ఎందుకు ఇలాగా ఉడికిపోతున్నావు అని అడిగింది ఆవిడ. కొన్ని వందల సంవత్సరాల పాటు తాత ముత్తాతలందరూ కూడా పరిపాలించినటువంటి ఈ కోసల మహాసామ్రాజ్యానికి పురుషశ్రేష్ఠుడైనటువంటి భరతుడు రాజు కావాలి అని నీవు భావిస్తున్నావు. కానీ ఓ మందరా, ఇప్పుడు రామచంద్రమూర్తి రాజు అవుతే భవిష్యత్ కాలంలో భరతుడే తర్వాత యువరాజుగా అవుతాడన్న సంగతి నీవెందుకు గ్రహించడం లేదు? ఒక మహారాజు ఉంటే యువరాజు కూడా ఉండాలి. ఇప్పుడు దశరథుడు చక్రవర్తి, రాముడు యువరాజు, ఆ తర్వాత రాముడు చక్రవర్తి అవుతాడు. నా కొడుకైనటువంటి భరతుడే యువరాజు అవుతాడు. ఎందుకని? రాముడు తర్వాత జన్మించిన వాడు భరతుడే కాబట్టి. అందువల్ల ఓ మంథరా, ఇప్పుడు కాకపోతే ముందైనా సరే భరతుడికి రాజ్యాధికారం వస్తుంది అని. ఇంకా రాముడంటావా? నాకు రాముడు భరతుడు ఇద్దరు రెండు కళ్ళు. ఇంకా బాగా చెప్పాలంటే భరతుడి కన్నా కూడా నాకు రాముడంటేనే చాలా 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 ఇష్టం. ఇంకా కౌసల్యాదేవి యొక్క అంతఃపురంలో కన్నా ఆ రాముడు నా అంతఃపురంలోనే ఎక్కువ కాలం గడిపాడన్న సంగతి నీకు మాత్రం తెలియదా? ఆ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆ సోదర ప్రేమ అపూర్వమైనది, అన్విచరణీయమైనది.
అందువల్ల రాజ్యాధికారం రామునిదే అయినా భరతుడిదే అయినా నాకు మాత్రం ఒక్కటిగానే నేను భావిస్తాను అని చెప్పారు. అప్పుడు మళ్ళీ ఈవిడంటుంది, ఓ వెర్రి కైకేయి, రామపట్టాభిషేకం జరిగితే నీకు జరిగేదంతా కూడా అనర్థమే తప్ప అర్థవంతమైనటువంటి పరిస్థితి ఉండదే. నీ మూర్ఖత్వం చేత అదేదో నీకు పెద్ద మేలు జరిగిపోతుందని భావిస్తున్నావు. అంతులేనటువంటి ఆపదలతో నిండినటువంటి దుఃఖసాగరంలో మునిగిపోవడానికి నీవు నీ కొడుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఓ కైకేయి, ప్రస్తుతం రాముడు గనక రాజయ్యాడనుకో, రేపొద్దున్న ఆ రాముడికి పుట్టినటువంటి పెద్దవాడెవడున్నాడో వాడు రాజు అవుతాడే. పిచ్చిదానా, నీ తమ్ముడు యువరాజులా అవుతాడు, నీ కొడుకు యువరాజులా అవుతాడు అని అడిగింది ఆవిడ. అందువల్ల ఓ కైక, రామచంద్రమూర్తి తర్వాత అతని యొక్క కుమారుడే రాజ్యాధికారానికి వస్తారు, నీ కొడుకు రాజ్యాధికారానికి రాడు. అప్పుడు ఏమవుతుంది? భరతుడు రాజ్యాధికారానికి దూరమవుతాడు. ఎప్పుడైతే రాజ్యాధికారానికి దూరమవుతామో అందరూ అతన్ని మరిచిపోతారు. ఆ రకంగా నీవు నీ యొక్క కొడుకైనటువంటి భరతుడు ప్రజల యొక్క దృష్టిలో మరణించిన వారితో సమానం. అందువల్ల ఓ కైక, నేను చెప్పబోయేటువంటి మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకో అంది. అయినా భరతుడు బాలుడుగా ఉన్నప్పుడు కూడా నీవు నీ యొక్క అన్నగారి ఇంటికి పంపించి చాలా తప్పు చేశావు. ఎందుకని? ఆ భరతుడు ఈ కోసలరాజ్యంలో కానీ అయోధ్యానగరంలో కానీ ఎవ్వరికీ కూడా తెలియదు. ఎప్పుడో ఒక్కొక్కసారి అలా కనిపించి అలా మాయమవుతాడు. కానీ ఈ రాముడో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. అందువల్ల ఎవరు ఏ మాట మాట్లాడినా సరే మొట్టమొదట రామా రామా అనే అంటున్నారు. ఇదే నీ కొడుకే గనక చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటే భరత భరత అని చెప్పి అనకపోదురా అంది. అందువల్ల ఈవిడ ఇంకా చాలా గొప్ప గొప్ప విషయాలను చెప్తోంది ఆవిడికి. శ్రూయతే హిద్రమక్కశ్చిత్ చేత్తవ్యో వనజీవిభిః సన్నికర్షాదిశీకాభిః మోచితః పరమాద్భయాత్ గోప్తా హి రామం సౌమిత్రిః లక్ష్మణం చాపి రాఘవః అశ్వినోరివ సౌభ్రాత్రం తయోర్లోకేషు విశ్రుతం. అడవిలో కట్టెలు కొట్టి వాటిని అమ్ముకుని జీవించేటువంటి వాడున్నాడనుకో, ఒక చెట్టుని కొట్టడానికి సిద్ధమైనప్పుడు దాని చుట్టూతా ముళ్ళ పొదలు ఆవరించి ఉండడం చేత ఆ చెట్టుని కొట్టడం సాధ్యం కాదు. చెట్టుని కొట్టాలంటే ఏం చెయ్యాలి? ముందు చుట్టూతా ఉన్నటువంటి ముళ్ళ పొదల్ని తొలగించాలి. ఆ తర్వాత మాత్రమే చెట్టుని కొట్టడం సాధ్యమవుతుంది. అందువల్ల లక్ష్మణుడి యొక్క సామీప్యంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తికి ఎలాగైతే రక్షణ ఉంటుందో అలాగే భరతుల యొక్క సమీపంలో ఉన్నటువంటి శత్రుఘ్నుల వారి వల్ల భరతుల వారికి కూడా రక్షణ కలిగి ఉంటుంది. అందువల్ల రామలక్ష్మణులు ఇరువురు కూడా సౌభ్రాతృత్వంలో అశ్వనీ కుమారుల్లాగా చాలా పేరు పొందారు. అందువల్ల ఆ రాముడు లక్ష్మణుడికి ఎలాంటి అపకారం తలపెట్టడు, కానీ భరతుడికి అపకారం తలపెట్టడానికి అవకాశం ఉంది. అందువల్ల ఓ కైక, జాగ్రత్తగా నా మాటలు అర్థం చేసుకో. ఇంకా పతి అయినటువంటి దశరథుడు నీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంలో నీవు కౌసల్య సుమిత్రలతో ఎక్కువ స్నేహపూర్వకంగా ఇప్పటిదాకా మసలి ఉండలేదు. ఓ భామిని, చతుస్సముద్ర వేలావలయితమైనటువంటి ధరణీ మండలాన్నంతటినీ కూడా శ్రీరాముడు గనక ప్రభు అయితే నీవు నీ కుమారుడితో కలిపి అతి దీనంగా రామచంద్రమూర్తి విధిల్చినటువంటి మెతుకులతో జీవించాల్సిన పరిస్థితి కలుగుతుంది. అందువల్ల ఒక్కసారి నేను చెప్పే మాటలు విను. అందువల్ల నీ కొడుకు రాజ్యాధికారంలోకి రావడం, ఆ రాముడు రాజ్యాధికారానికి దూరమై వనవాసాలకు వెళ్ళడం, ఈ విషయం గురించి ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చెయ్యి అనేటప్పటికల్లా చూడండి
ఎంత మంచి వాళ్ళకైనా సరే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మాట్లాడేటువంటి మాటలు విని 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 వాళ్ళు కూడా మారిపోతారు. ఒక బ్రాహ్మడికి ఒకరు ఒక మేకను దానం చేశారు. ఆ బ్రాహ్మడు ఆ మేకను నడిపించుకుంటూ వచ్చాడు. కొంత దూరం నడిచిన తర్వాత ఆ మేకపిల్ల పాపం నడవలేకపోతోంది. దాన్ని 2 కాళ్ళు కూడా పట్టుకుని 2 చేతులతోటి భుజం మీద పెట్టుకున్నాడు. ఈ మేకపిల్లని చూసిన తర్వాత కొంతమందికి, ఒక నలుగురికి ఆ మేకపిల్ల మాంసం చాలా బాగుంటుంది, చిన్నపిల్ల కదా, రుచిగా ఉంటుంది అని చెప్పి దాన్ని ఎలాగైనా సరే ఈ బ్రాహ్మణ్ణి బురుడీ కొట్టించి తస్కరించాలనిపించింది. బ్రాహ్మడు ఆయన దగ్గర నుంచి దొంగతనం చేయకూడదు, అది మనకే పాపం అని భావించి వీళ్ళందరూ నలుగురు ఏం చేశారు, ఆ బ్రాహ్మడి కన్నా కూడా బాగా ముందుకి అడ్డదారుల్లో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ముందు ఒకడు ఎదురుపడ్డాడు. ఏమండి పంతులు గారు, ఆ భుజం మీద ఏమిటండి అన్న. అదేమిట్రా, మేకపిల్ల అన్నాడు ఆయన. మేకపిల్ల? అరే రే రే పంతులు గారు, అది నల్ల కుక్కండి అన్నాడు. ఊరుకోరా, ఇది మేకపిల్లే, వేరే విధవా వెళ్ళు అన్నాడు. సరే మీ ఇష్టం అని వీడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకొక మైలు దూరం వెళ్ళేప్పటికల్లా 2వ వాడు ఎదురయ్యాడు. ఏమండి పంతులు గారు, మీలాంటి వాడు చేయదగ పనేనా ఇది అన్నాడు వాడు. ఏంట్రా, ఏం చేశాను నేనన్నా? ఎవరైనా ఎంత ఇష్టమైనా సరే కుక్కని పక్కన నడిపించగలుగుతారు కానీ ఇలాగా భుజం మీద మోసుకెళ్తారటండి అన్నాడు. ఒరే, ఇది మేకపిల్లే, కావాలంటే చూడు, ఇది కుక్క కాదు అంటే వాడన్నాడు. లేదండి పంతులు గారు, అది కుక్కేనండి, నల్ల కుక్క, తోక చూడండి ఎలా ఊపుతోందో, అది కుక్కతోకే అన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. ఈ బ్రాహ్మడికి కొంచెం అనుమానం వచ్చి ఈ 2 చేతుల్లో ఎడం చేయిని కొంచెం ఇలా ముందుకు తిప్పి ఈ కుడి చేయిని ఇలా, ఈ కుడి 2 కాళ్ళని ముందుకు లాగితే మేక ఇలా ముందుకు వాలుతుంది కదా, దీని మొహంలోకి చూశాడు. అది ఈలోగా ఆయన మొహం మీద అలా నాకింది. చూసేప్పటికల్లా అది మేకలాగే ఉంది. ఇది మేకే, వాడికే కనబడలేదు అనుకున్నాడు. ఈలోగా 3వ వాడు ఎదురయ్యాడు. ఎదురయ్యి, అయ్యయ్యయ్యో, మీలాంటి సద్బ్రాహ్మడు ఇలాంటి పనికిరానటువంటి శునకాన్ని ఇలా భుజం మీద పెట్టుకు వెళ్తారా? ఏమండి, ఎంత పొరపాటు చేస్తున్నారని మీరు అనేప్పటికల్లా బ్రాహ్మడి యొక్క మనస్సులో ఆ శంక ఇంకా ఎక్కువైపోయి అది కుక్కేమో అనే పరిస్థితిలోకి వచ్చాడు. ఆ తర్వాత 4వ వాడు ఎదురయ్యాడు. వాడు ఇదే మాట అనేప్పటికల్లా, అయ్యయ్యో, ఇది కుక్క, ఇది ఇందాక నుంచి ఇది మేకనకుని చెప్పి నేను భుజం మీద పెట్టుకు తిరుగుతున్నాను, ఆ ఇచ్చినవాడు ఎవడ నన్ను మోసం చేశాడనమాట, అయితే ఈ కుక్కను నేనేం చేసుకుంటాను, నువ్వు పట్టుకుపోరా అన్నాడు. వాడి చేతిలో పెట్టేశాడు. ఇప్పుడు ఏమైంది? 10గురాడు మాట పాటి అయి ధరజల్లు, 10 మంది ఏం మాట మాట్లాడితే అదే నిజమవుతుంది. అలాగా ఇంతటి సౌశీల్యం, ఇంతటి విజ్ఞానం, ఇంతటి పద్ధతిగా ఉన్నటువంటి ఆ సుగుణాల రాశి అయినటువంటి ఆ కైకేయి మహాదేవిని తన యొక్క మాయమాటలతో, మోసపూరితమైనటువంటి మాటలతో మొత్తానికి ఏ రకంగానైనా సరే ఆమె యొక్క మనస్సు మార్చి రామచంద్రమూర్తిని అడవులకు పంపించడానికి, తన యొక్క కొడుకుని రాజు చేయనమండానికి తగినటువంటి మానసిక స్థితిలోకి తీసుకొచ్చి వదిలిపెట్టేసింది మంథర ఆ కైకని. మరి కైకాదేవి ఏమన్నారో, ఏం చేశారో, ఏం చేయబోతారో రేపటి రోజున చూద్దాం. హరి ఓం తత్సత్. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు.